సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నిటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో విందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక అమ్మవారి సందేశం విందామండి. భగవంతుడు ఎల్లప్పుడూ కూడా తన భక్తులకు దాసుడే. దీనికోసం కొన్ని ఉదాహరణలు చూద్దాము. శ్రీ వెంకటేశ్వరుడు అన్నమయ్య భక్తికి దాసుడై సకుటుంబంగా అన్నమయ్య వివాహానికి తరలి వెళ్ళి అన్నమయ్య పల్లకిని తన భుజాల మీద మోయలేదా? పాహి పాహి హితహ పరంబెరుంగు అని గజేంద్రుడు ప్రార్థిస్తే అలవైకుంఠపురంలో అమూల సౌదంబులో ఉన్న పరమాత్మ పరిగెత్తి రాలేదా? అది ఎలా వచ్చాడు? సిరికిం చెప్పడు శంఖ చక్ర యుగముల్ చేదోయి సంధింపడు. అలా ఆగమేఘాల మీద పరుగున పరిగెత్తి ఎవరి కోసం వస్తాడండి? ఆయన దీనజన బాంధవుడు. త్రికరణ శుద్ధిగా భక్తితో ప్రార్థిస్తే భక్తికి దాసానుదాసుడు. కుచేలోపాఖ్యానంలో కుచేలుడు పరమప్రీతితో భక్తితో తెచ్చిన అటుకులను పరవశించి అష్టైశ్వర్యములు ప్రసాదించలేదా? కురు మహాసభలో అన్నా నీవే దిక్కు అని ద్రౌపది తన 2 చేతులు పైకి ఎత్తి ప్రార్థించగానే శ్రీకృష్ణ పరమాత్మ తామర తంపరగా వస్త్రములు ప్రసాదించలేదా? శ్రీ త్యాగీయ భక్తికి పరవశుడైన శ్రీ సీతారామచంద్రుల వారు లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి సమేతంగా త్యాగయ్య ఇంటికి వచ్చి విందారగించలేదా? శ్రీరామదాసు భక్తికి దాసుడై చనిపోయిన రామదాసు పుత్రుణ్ణి బతికించలేదా? ఈ స్తంభంలో నీ విష్ణువు ఉన్నాడా అని హిరణ్యకశిపుడు అడగగా ప్రహ్లాదుడు ఉన్నాడు అని, ఇందుగలడందు లేదన్న సందేహము వలదు, ఖచ్చితంగా ఉన్నాడు అని చెప్పి ప్రహ్లాదుడు ప్రార్థించగా తన భక్తుని మాట కోసం, తన భక్తుని మాట నిలబెట్టడం కోసము స్వామి స్తంభము నుండి బయటకు రాలేదా? వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించలేదా? శ్రీ తులసీదాసు భక్తికి తులసిదాసు తల్లి దగ్గర రామయ్య వీపు వాతలు పడేలా దెబ్బలు తినలేదా? వైరభక్తి పరాకాష్ఠకు నిరాదర్శనంగా హిరణ్యకశిపుడు, జరాసంధుడు, కంసుడు, శిశుపాలుడు, రావణాసురుడు వీరంతా మోక్షాన్ని పొందలేదా? మూఢభక్తికి నిదర్శనంగా తెన్నడు కన్నప్ప తన కాలి చెప్పుతో శివలింగంపై నిర్మాల్యాన్ని తీయగా తిన్నడు శివునకు కన్ను పెట్టడానికి కన్ను గుర్తు కోసం తన కాలి బొట్నవేలును ఉంచి తన కన్నును తన శరీరం నుండి పెకలించి పెట్టగానే మోక్షాన్ని ప్రసాదించలేదా? ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో నిదర్శనములు ఉన్నాయి. ఒక విషయం ఆలోచించండి. పైన ఉదహరించిన వారందరూ మానవ మాత్రులు కారా? మరి మనము మానవులే కదా. మరి వారికి మనకు ఎక్కడుంది తేడా? వారికి పలికిన భగవంతుడు మరి మనకెందుకు పలకడు? ఎందుకు మాట్లాడదు? ఎవరి కోసం పలుకుతాడండి? ఎవరి కోసం మాట్లాడతాడు? మనలో ఆ భక్తి పారవశ్యమేది? అసలు దాస్యం అంటే ఏమిటి? అంటే సేవ అంటే ఏమిటి? దాస్యం ఎలా చేయాలి, సేవలు ఎలా చేయాలి తెలుసుకుంటే, అలా చేస్తే భగవంతుడు మనకు దాసుడవుతాడా లేదా అనే విషయం తెలుస్తుంది. మహాభారతంలో పాండవుల పురోహితుడైన శ్రీ ధౌమ్యుల వారు, ఓ ధర్మరాజా, మీరు ఇంతవరకు సేవలు చేయించుకున్న వారే కానీ దాస్యం చేయడము, సేవలు చేయడము మీకు తెలియదు. మీరు విరాటరాజు కొలువులో సేవ వృత్తికి దాస్య వృత్తి చేయాలి. సేవా దాస్యము అంటే ఒక తల్లి తన బిడ్డకు ఏ ఏ పనులు చేస్తుంది? బిడ్డ అడిగితేనే చేస్తుందా? లేక ఏది తన బిడ్డకు అవసరమో అని అవి చేస్తుందా? తల్లికి తెలుసు. స్నానపానాదులే కాక ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ కంటికి రెప్పలా తాను చూసుకుంటుంది కదా అంటూ పాండవులకు సేవలు చేసే విధానాల గురించి పాండవుల పురోహితులైన శ్రీ ధౌమ్యుల వారు సవివరంగా వివరించారు. అలా మనము కూడా భగవంతునికి త్రికరణ శుద్ధిగా పంచేంద్రియాలను ఒకటి చేసి తపన, ఆర్తితో దాస్యం, సేవ, శరణాగతి చేస్తే భగవంతుడు మనకు దాసుడవడము అనేది ఖాయమండి. అయితే అమ్మవారు ఈ విషయం ద్వారా మనకు చెప్పేది ఏమిటి అంటే,
మీరు త్రికరణ శుద్ధిగా అమ్మవారిని నమ్మి అమ్మవారిని మనము ధ్యానిస్తే, అంటే గొప్ప గొప్ప పూజలు చేయమని కాదు, అమ్మవారు నిజంగా ఉన్నారు, మనతో పాటే ఉన్నారు, మన పక్కనే ఉన్నారు అనే ఒక నమ్మకంతో మనము అమ్మవారి నామాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది గొప్ప గొప్ప పూజలు చేస్తూ ఆ పూజలు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ జీవితంలో ఏమైనా మహిమలు జరిగినాయా, ఆ భగవంతుడు మీకేమైనా చేశారా అని కూడా అడుగుతూ ఉంటారు. అలాగే గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించిన వారిని అమ్మవారి వల్ల మీకేమైనా లాభం కలిగిందా, ఏమైనా పూజలు ఫలించినాయా, ఇలా కూడా అడుగుతూ ఉంటారండి. కేవలము మనకి అమ్మవారి మీద నమ్మకం ఉండాలి. మనం చేసే పూజ అయినా సరే, ఏదైనా సరే త్రికరణ శుద్ధిగా అమ్మవారిని నమ్మి మనం భక్తి పారవశ్యంతో మనము ఏది చేసినా కూడా అది అమ్మవారు స్వీకరిస్తారు. అంతేగాని మనసులో ఒకలాగా బయట ఒకలాగా ప్రవర్తించకూడదు. మనం చేసే ఆడంబరమైన పూజలు అమ్మవారికి అవసరం లేదు. భక్తితో మనము అమ్మవారి నామాన్ని జపించిన అమ్మవారు మన యందు కృప చూపిస్తారు అనడంలో సందేహం లేదండి. అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే అని ఒక సామెత ఉంది. కాబట్టి అమ్మవారిని మనం ప్రతి నిత్యము మన మనసులోనే అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటే తప్పకుండా అమ్మవారు మనల్ని కరుణిస్తారు, మన భక్తికి దాసోహం అవుతారు అనేది చెప్పకనే అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మన అందరి కోసం తీసుకొచ్చారండి. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. జై వారాహి మాత. జై జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు.